మనతో పాటు రాజకీయ విశ్లేషకులు రమణారావు గారు ఉన్నారు. నమస్తే రమణారావు. అసలు ఇంతకీ ఏం జరుగుతుందండి? ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు చంద్రబాబుతో కలిసి వెళ్ళడానికి అవే ఉత్సుకత చూపిస్తున్నాయి అనుకోవచ్చా, లేకపోతే ఎవరో ఒకరిని మనతో పాటు తీసుకువెళ్లాల్సిందని టీడీపీ అనుకుంటోందా? మరి జనసేన మరి బీజేపీతో అప్పటి నుంచి మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది కాబట్టి బీజేపీని వదులుకోని పరిస్థితి. అసలు ఏంటండి, ఏం జరగబోతుంది? విచిత్రమైనటువంటి పరిస్థితి కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అదే అనిపిస్తుంది. అది కంపల్షన్ కూడా, అది తప్పనిసరి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్కే ఏర్పడింది. ఏ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి లేదు. తెలంగాణ ఉందంటే తెలంగాణలో బీజేపీతో జతకట్టడానికి ఎవరు ఇష్టపడలేదు. అలాగే తమిళనాడు వెళ్తే తమిళనాడులో ఒక అన్నా డిఎంకే తోటి ఏఐడిఎంకే తోటి కలిసి ఉంది. వేరే ఏ స్టేట్కి పోయినా కానీ ఒక పార్టీతోటి కలిసి ఉంది. కానీ అక్కడ మూడు పార్టీలు బీజేపీతో కలవడానికి, రెండు పార్టీలు బీజేపీతో కలవడానికి, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ రెండు, తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన, మూడు పార్టీలు బీజేపీతో కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే, అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లులో కూడా తెలుగుదేశం పార్టీ మన వైఎస్ఆర్సీపీ రెండు కూడా మద్దతు ఇచ్చాయి అన్ని బిల్లులు కూడా. ఎందుకంటే చంద్రబాబు గారికి ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి సంఘటన, ఎలక్షన్స్ తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు, దానికన్నా ఏ విధంగా ఎందుకు ఓడిపోయామనేటువంటిది రియలైజ్ అయిన తర్వాత ఓకే మనం బీజేపీ తోటి కలిసి ఉండాలి, బీజేపీ యొక్క సపోర్ట్ లేకపోతే మనం భవిష్యత్ మనకు లేదు, భవిష్యత్ మనకి ఉండదు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసి ఆయన పూర్తిగా సరెండర్ అయ్యి అడగకున్నా కానీ మద్దతు ఇస్తూ, కనీసం మాకు మద్దతు ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేయకున్నా కానీ బీజేపీకి మద్దతు ఇస్తూ కొనసాగిస్తున్నారు. అలాగే చంద్రబాబు గారికి ఏ విధమైనటువంటి దేని కారణంగా చంద్రబాబు నాయుడు గారు అంత ఘోరంగా విఫలమైనారు, లాస్ట్కి వచ్చేసరికి రాజకీయంగా ఓడిపోయారు అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో మనం తగాద పెట్టుకోవడం కారణం మాత్రమే. సో అందుకోసమని మొదటి డే 1 నుంచి వైఎస్ఆర్సీపీ ఆ విధమైన రిలేషన్ మెయింటైన్ చేస్తుంది. చాలా విషయాల లోపల అన్కండిషనల్ గా మద్దతు ఇస్తూ వస్తున్నారు అనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా బీజేపీతో కలిసి ఉంటే సరే నేను జాతీయ స్థాయిలో బీజేపీతో కలిసి ఉండాలి, ఎవరో ఒకరు సపోర్ట్ ఉండాలి నాకు అనేటువంటి దాంతో వారు ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు మనకి మనం ఒక లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికలు మీరు చెప్పినట్టు ఇప్పుడు మూడు పార్టీలు కూడా బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నాయంటే కంపల్షన్ అధికారంలో ఉన్నది, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా దానికి కేడర్ ఉందని, లేకపోతే అభిమానులు ఉన్నారని ఏంటంటే జస్ట్ బిలో 1% ఉందండి. 0.84% ఉంది. భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం వచ్చిన ఓట్లో 2019లో జరిగినప్పుడు 0.84% బలమైన జాతీయ పార్టీ కాబట్టి అంటే సపోర్ట్, కేంద్రం యొక్క సపోర్ట్ తోటి రేపు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా కేంద్ర సపోర్ట్ తోటి నిలబడాలి. సో వెనుకబడినటువంటి రాష్ట్రం వెనుకబడింది కాబట్టి ఫండింగ్ విషయంలో రాష్ట్రానికి కేంద్రం నిధులు లేకుంటే రాష్ట్రం నడపడం కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మన కూడా ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ ఫండింగ్ ద్వారా వస్తున్నటువంటి స్కీమ్స్ తోటి ఆ మాత్రం వర్క్స్ నడుస్తున్నాయి. సో స్టేట్ ఫండింగ్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి సెంట్రల్ ఫండింగ్ అవసరము, అది ఉంటేనే ఆ మాత్రమైన రాష్ట్రాన్ని నడపడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసమని కేంద్రం పైన, అలాగే ఎలక్షన్ సపోర్ట్ కూడా సెంట్రల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాల లోపల కానీ సపోర్ట్ దొరుకుతుంది, లేనట్లయితే మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి అందరు కలిసి మొత్తం ముగ్గురు కలిసి భారతీయ జనతా పార్టీ వెంటబడుతూ ముగ్గురు భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకోవడం కోసం ఒక రకమైన ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎవరికి దగ్గరగా ఉంటారంటే మనకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ తోటి కలిసి స్పష్టంగా పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీని పెద్దగా విమర్శించడం లేదు రాష్ట్రం లోపల. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కేవలం రాజకీయాల కోసం, అంటే కేవలం ఎలక్షన్స్ కోసం మనం మాట్లాడడం తప్ప అంతకుముందు గతంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీని విమర్శించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఒకవైపు ఏమో మరి పవన్ కళ్యాణ్ గారు నేను మద్దతు ఇస్తా, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తా అంటున్నారు, కానీ ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధమైనటువంటి వాతావరణం లేదు. సో కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది కాబట్టి సో మనం ఎన్నికల్లాగే చూడాలి, అంటే రాజకీయంలాగే చూడాల్సి ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఏంటి అని అంటే ఓట్లు విభజింపబడి ఉంటాయి. ఒక పార్టీకి, అంటే పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఎవరైతే ఉన్నారో ఆయన జీవితాంతం అట్లా పవన్ కళ్యాణ్ అభిమానిగానే ఉంటారు, మహేష్ బాబు అభిమానిగా మారారు. అలాగే తెలుగుదేశం సంబంధించి ఇందాక మిత్రుడు అన్నట్టు అంటే తెలుగుదేశం కార్యకర్తగానే ఉంటాడు, అంత ఈజీగా పార్టీ చేంజ్ అవ్వరు అనమాట. సో ప్రత్యేక పరిస్థితులు మనకు ఆంధ్రప్రదేశ్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ సంగతి ఏంటండి? ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ కూడా 1% కదండి అక్కడ ఉన్నటువంటి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళడానికి అన్నది కాంగ్రెస్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది? లేదు అలాంటిది ఏమీ లేదని మనకి వాళ్ళు ఇప్పుడు కూడా బీజేపీతో కలిసిపోవడానికి తెలుగుదేశం ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్తో కలిసిపోవడానికి అంత పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ లేదు, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపు టర్న్అవుట్ అయింది.
సో అక్కడ ఉన్నట్టు 1-2% ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీ బహుశా అటువంటి కానీ ఇప్పుడు షర్మిల ప్రయత్నం కాంగ్రెస్ లో చేయదు. చేరడం వలన ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఎవరైతే ఇప్పుడు టికెట్ రాని వాళ్ళ అసంతృప్తి చాలా మంది, అంటే ఆల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళంతా షర్మిల వెంట నడుస్తూ ఉంటున్నారు. కొంతమంది మనకు మాట్లాడితే అసలు వెళ్ళే ప్రసక్తి లేదు, కొంతమంది అన్న ఎంతో కొంత అయితే షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అది వాళ్ళ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఇప్పుడు ఇక్కడ వాళ్ళ తెలంగాణ కుటుంబంలో గెలిచిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ గురించి ఆంధ్రప్రదేశ్ లో ఒక చర్చ కూడా కొనసాగుతుంది, అవునన్నా కాదన్నా. కాంగ్రెస్ పట్ల ఒకప్పుడు ఎంత వ్యతిరేకత ఉందో అది క్రమంగా డైల్యూట్ అయితే అయిపోయింది అనేది కనిపిస్తుంది అంటే పరిస్థితి. ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ అండి. కాంగ్రెస్ కూడా అక్కడ ఉన్నటువంటి టోటల్ లీడర్షిప్ చేంజ్ అవ్వడం కారణం ఇప్పుడు ఇక్కడ కూడా గతంలో ఎన్నికలకు ఒక 6 months బ్యాక్ వరకు కూడా ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ కారణంగా మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ అంత వీక్గా కనిపించింది. ఒకవేళ లీడర్షిప్ నిజంగా కూడా షిఫ్ట్ అయిపోతే అక్కడ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ అంత స్ట్రాంగ్ లీడర్షిప్ మనకి ఆంధ్రప్రదేశ్లో మనం గమనిస్తే అంత స్ట్రాంగ్ లీడర్షిప్ కాంగ్రెస్ కి టర్న్ అయ్యేటట్టు కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ నుంచి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో 90% కాంగ్రెస్ కేడరే ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఇప్పుడు టీడీపీ బీజేపీ కూటమిలోకి వెళ్ళలేరు కాబట్టి ఖచ్చితంగా ఇటే వెళ్తారు కదా అన్న వార్త అయితే వినిపిస్తోంది. అంటే అక్కడ కూడా షర్మిల గారు ఒక్కలే లీడ్ చేసి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీని ఆ స్థాయికి తీసుకొచ్చే పరిస్థితి కాదు. ఎందుకంటే ఆమెకు అక్కడ ఉన్నటువంటి జస్ట్ 1.1%, 1.4% ఓట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ని ఆ స్థాయికి తీసుకురావడం కష్టము. అంటే గతంలో కష్టంలో ఉన్నప్పుడు అంటే కుటుంబ సమస్యల కారణంగా షర్మిల గారిని ఏకాగ్య అయిన సందర్భం లోపల బాబు గారు ఆమెకు సమర్థించినట్టుగా మాట్లాడడం, బాబు గారు కొంత సాంత్వన ఇచ్చారు కాబట్టి ఆమె ఆ కట్టెసితోటి బహుశా కలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. అంతే తప్ప కాంగ్రెస్